నా పేరు రంపా సౌలరాజు అండి, కొండ అంటారు. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజుల పరిపాలన సాగించిందండి. ఎలా ఉందండి అసలు? ప్రభుత్వం కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా? మీకేమనిపిస్తుంది? ప్రభుత్వం కరెక్ట్ గా పనిచేస్తుంది. అయితే ఏంటంటే గత ప్రభుత్వం అన్ని శాఖల్లో కూడా కొన్ని లోపాలు ఉండటం వల్ల మరి ఇచ్చిన హామీలని ఒక్కోటి అమలు జరుపుకురావడం కోసం 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. అన్ని ఒకసారి చేయడానికి మనం పైగా లేము. ఎందుకంటే మరి రాష్ట్ర విభజన జరిగేటప్పటికి మరి 16 లక్షల కోట్ల రూపాయలు మైనస్ లో ఉన్న రాష్ట్రాన్ని మరి అమరావతి డెవలప్మెంట్ చేసి మరి దాన్ని అభివృద్ధి చేయడానికి ఎన్నో ప్రణాళికలు రచించిన తర్వాత మరి అనుకోని కారణంగా మరి ప్రభుత్వం మారటంతో మరి అనుకున్న మరి ప్రయత్నాలు మరి జరగాల్సిన కార్యక్రమాలు మరి ఆ అమరావతి నిర్మాణం అనేకమైన ఇదిల్లో కూడా మరి అన్నిటిని కూడా నిర్వహణ చేసి మరి వ్యవస్థని పాడు చేసి మనుషుల్ని వ్యవస్థని మొత్తం ప్రజలందరూ కూడా సోమరులబోతులు చేసే విధంగా మరి గత ప్రభుత్వం పనిచేసింది. ఆ ప్రభుత్వం నుంచి మళ్ళీ మనం బయటపడి అన్ని కూడా మరి ఒక్కోదాన్ని గాడి తప్పిన ప్రభుత్వాన్ని మరి లైన్ లో పెట్టాలంటే మరి 1 by 1 ఒకటి చేసుకురావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అన్ని ఒకేసారి చేయడం సాధ్యం కాదు. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా కూటమి ప్రభుత్వంతో మరి జత కలిపి అలాగే మరి బీజేపీ అలాగే తెలుగుదేశం జనసేన మరి మిత్రపక్షాలన్నీ కూడా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి 100 రోజుల పరిపాలన అనేది విఫలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రపతి పాలన పెట్టాలి, అన్యాయమైన దాడులు ఎక్కువ జరిగినాయి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చంపేస్తున్నారు అనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. అవి ఎంతవరకు వాస్తవాలు అంటారు? అంటే గత 5 ఏళ్లలో అలాంటివి జరగలేదు, ఇప్పుడే జరిగినాయి అని అంటారా? కాదండి, ఆయన ఎన్నైనా చెప్తారండి. ఆయన చేసిన ప్రజల్లోకి వెళ్తే ఆయన పరిపాలన ఎలా చేశారు, ఏ రకంగా చేశారు అనేది ప్రజలు చెప్పాలండి, ఆయన చెప్పడం కాదండి. గత ప్రభుత్వంలో వ్యవస్థని నిర్వహణ చేసి అసలు దేనికి కూడా ఒక అర్థం పర్థం లేకుండా ఆయన ఇష్టాసారంగా కనీసం విలేజ్కి వచ్చిన ఒక సర్పంచ్కి కానీ లేకపోతే ఒక ప్రజాపతి ఎమ్మెల్యేకి కానీ ఏ ఒక్కరు కూడా ప్రజాపతులకి కనీస విలువ లేకుండా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను కూడా ఆయన సొంత ఖర్చులకి మరి మళ్లించి మరి ఆయన ఖర్చు పెట్టి అన్ని కూడా తానే వ్యవహరించి ఆయన అన్ని శాఖలను కూడా మరి ఆయన ఆధీనంలో తీసుకుని ఆయన పనిచేశారు. అంతే తప్ప ఎవరు కూడా స్వతంత్రం అనేది ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, అప్పుడే గ్రామ పంచాయతీలకి ఎవరికి ఇవ్వాల్సిన గుర్తింపు వారికి ఇచ్చి మరి గ్రామ పంచాయతీలు కానీ అందరూ కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి వారికి ప్రజల్లో మరి ప్రజాపతుల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారో వారికి ఏదైనా మంచి చేస్తారని ఎన్నుకుంటారండి. అటువంటిప్పుడు వారికి గుర్తింపు లేనప్పుడు ప్రజాపతులకి గుర్తింపు లేనప్పుడు ప్రజలకు ఏమి న్యాయం జరుగుతుంది? ప్రదే ప్రభుత్వాన్ని గతంలో చేసిన అనుభవం చంద్రబాబు నాయుడు గారికి అలాగే మరి ప్రస్తుత మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి అనుభవాలు ఉన్నాయి. కాబట్టి మరి ఆ విధంగా పనిచేయడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే రాష్ట్రం మైనస్ లో ఉంది కాబట్టి అన్ని కూడా మరి ఒక్కొక్కటి సరి చేసుకుని రావడానికి కొంత సమయం పడుతుంది. మన సొంత ఇల్లే మనం చక్కబెట్టుకోలేము. ఒక 2 పిల్లలు 3 పిల్లలు చదివించుకోవడానికి అనేక ఇబ్బందులు మనమే పడతాం. అలాంటిది రాష్ట్రాన్ని పరిపాలించడానికి మరంత ఈజీ కాదు కదా. అన్ని ఒకేసారి సాధ్యం కాదు. 1 by 1 చేసుకుంటూ వస్తారు. ఈ 5 ఏళ్ళు సంవత్సరం ఆఖరి నాటికి మొత్తం అనుకున్న అన్ని కూడా నెరవేర్చి రాష్ట్రాన్ని గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడతాం ఖచ్చితంగా జరుగుతుంది. మీకైతే ఓపెన్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా సార్, గత 5 ఏళ్ల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా? 100 రోజుల కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా? మీరైతే దేనికి 100% మార్కులు వేస్తారు? నేను తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మార్కులు వేస్తాను. ఎందుకని అంటారు? ఎందుకని ఉంది, ప్రజలకి అన్ని కూడా ఏ మంచి చెడ్డ ఆలోచించి ఏంటి ఉచితాలు ఇచ్చి ఉచితాలు ఎందుకు ఇవ్వాలి? ఉచితాలు దేనికి ఇవ్వాలి? ఇప్పుడు టైలర్లకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? మరి బార్బర్ షాపులకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఇవాళ బార్బర్ షాప్కి కటింగ్ చేయించుకుంటే 200 నుంచి 300 అక్కడ చేయించుకున్న విధానాన్ని బట్టి ఆ పర్సన్ బట్టి డబ్బులు తీసుకుంటున్నారు. అలాగే ఒక టైలర్ ఒక జత బట్టలు కూడా కుట్టించుకోవాలంటే సుమారుగా 1000 రూపాయల నుంచి 1500 తీసుకుంటున్నాడు. అదే ఒక లేడీస్ టైలర్ ఒక జాకెట్ కొట్టాలంటే మరి 500 నుంచి 2000 3000 కూడా తీసుకుంటారు. పేదోళ్ళ ఆటోడికి డబ్బులు అన్నారు. ఆటోడు పేదోడ ఆటో ఇక్కడ ఎక్కించుకుని అక్కడ దిగితే మినిమం 30 రూపాయలు తీసుకుంటున్నారు. కొన్ని ఆ ప్రభుత్వం టైంలో 20 రూపాయలు తీసుకున్నారు. వాళ్ళు పేదోళ్ళు ఏం కాదు కదా, వాళ్ళకి ఎందుకు కావాలి ఉచితంగా? అంటే మీ ఉద్దేశంలో ఉచిత పథకాలు అనేవి కూడా తప్పే. ఒక ఓఏపీ ఓల్డ్ ఏజ్ పెన్షన్, తర్వాత ఆరోగ్యశ్రీ మానవుడు రాజశేఖర్ గారు పెట్టారు. అది చాలా మంచి కార్యక్రమం. అలాగే మన స్కూలు ఫీజు రీయింబర్స్మెంట్ అది అలాగా మరి ఆరోగ్యశ్రీ
ఇలాంటివి ఉన్నాయండి ఒక 5 పథకాలు. అవి మాత్రం ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా సరే అవి అమలు జరపాలి. అది. అది ప్రజలకి సామాన్యుడికి మరి ఇవాళ కనీసం కొంతమంది ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి చాలా మరి ప్రాణాపాయ స్థితిలో వాళ్ళకి మంచి జరుగుతుంది. దానివల్ల ఆరోగ్యశ్రీ ఉందండి. వైద్యం చేయించుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి వైద్యం ఆరోగ్యశ్రీ వల్ల ఎంతో మేలు జరుగుతుంది. రాజశేఖర్ గారు పెట్టారు, రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు, ఆయన తప్పు పట్టదాకా లేదు. కానీ ఆయనకి ఈయనకి పోలిక మాత్రం కాదు. అది ఈయన అంటే తండ్రి పేరు నిలబెడతాను తనకన్నా బాగా చేస్తానన్నారు. ఒక్క మాటలో చెప్పండి, ఆయన ఎలా చేశాడు? తండ్రి పేరు నిలబెట్టారంటారా? అసలు ఆయనకి ఈయనకి అసలు సంబంధమే లేదండి. రాజశేఖర రెడ్డి గారికి మహానుభావుడు. నేను తెలుగుదేశం పార్టీ అయినా సరే రాజశేఖర రెడ్డి గారిని నేను గౌరవిస్తాను. ఆయన పెట్టిన పథకాలను నేను స్వాగతిస్తాను, నేను మెచ్చుకుంటాను. కానీ ఆయనకి ఈయనకి మాత్రం పోలిక కాదు, పోలిక లేదంట. అస్సలు సమస్య లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ.